మైసూర్ శాండిల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా. 20వ శతాబ్దం ప్రారంభ కాలంలో మైసూర్ సామ్రాజ్యం ప్రపంచంలో అత్యధికంగా చందనం ఉత్పత్తిదారులలో ఒకరు. చందనం ఎగుమతి చేసేవారిలో కూడా వీరిదే ప్రథమ స్థానం. ముఖ్యంగా ఐరోపా ఖండానికి మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో అత్యధికంగా చందనం నిల్వలు నిలిచిపోయాయి. వీటిని వినియోగంలోకి తేవడానికి మైసూరు మహారాజా అయిన నల్వాడి కృష్ణరాజ వడియారు బెంగుళూరులో ప్రభుత్వ సబ్బుల కర్మాగారాన్ని స్థాపించారు. క్రీస్తు శకం 1916లో ప్రారంభించబడిన ఈ కర్మాగారం అధికంగా చందన తైలాన్ని ఉపయోగించి సబ్బులను తయారు చేసింది. దీనిని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో నిర్మించారు. దేశంలో ఈ సోప్ చాలామంది వాడతారు. అంతేకాదు ఇది మంచి ఫేమస్గా మారింది కూడా. అయితే ఈ సబ్బు గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది అద్భుతమైన సువాసనలు వెదజల్లుతుంది. 1916 మేలో మైసూర్ మహారాజు రాజా వడియార్ మైసూర్ దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రభుత్వ గంధపు ఆయిల్ ఫ్యాక్టరీని మైసూర్లో నెలకొల్పారు. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత గంధపు చెక్కలు భారీగా వేలాదిగా మిగిలిపోయాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇలా సబ్బులు తయారు చేశారు. బాంబేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి నిపుణులు వచ్చి సబ్బును తయారు చేశారు. బెంగుళూరులోని కేఆర్ సర్కిల్లో సోప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అదే ఏడాది మైసూర్ శాండిల్ సబ్బులను ఉత్పత్తి చేశారు. మార్కెట్లోకి వచ్చాక మైసూర్ శాండిల్కు చాలామంది అలవాటు పడ్డారు. 1944లో శివమొగ్గలో మరో యూనిట్ను ప్రారంభించారు. తర్వాత ఆకర్షణీయంగా అట్టపెట్టెలో ప్యాకింగ్ డిజైన్ చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో వీటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.